హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదలైన హైడ్రా కూల్చివేతలు మొదలైనవి. చాదర్ఘాట్, శంకర్ నగర్ బస్తీలో మొదలైన కూల్చివేతలు. ఇదివరకే ఆర్బీఎక్స్ అని మార్కు చేసి ఉన్న ఇండ్లను కూల్చివేస్తున్న అధికారులు. ఈ విషయం మనకు తెలిసిందే. ఆర్బీఎక్స్ అని మార్క్ వేసి పెట్టిండ్రు. ఇదివరకే ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి ఈ ఇండ్లు కూల్చేస్తామని చెప్పేసి దాదాపు ఒక 200 పై ఇండ్లకు ఆర్బీఎక్స్ అని మార్క్ వేసిండ్రు. ఆ మార్క్ వేసిన ఇండ్లను ఇప్పుడు కూల్చేస్తా ఉన్నారు హైడ్రా అధికారులు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. జేసీబీ సహాయంతో ఆ మూసీ పరివాహక ప్రాంతంలో చాదర్ఘాట్, శంకర్ నగర్ బస్తీలో మొదలైన కూల్చివేతలు. మొత్తం మీద కూల్చివేతలు చూస్తా ఉన్నాం. హైడ్రా వచ్చిన కాడ నుంచి కూల్చివేతల విధ్వంసం, కూల్చివేతల పర్వం కొనసాగుతానే ఉన్నది హైదరాబాద్ మహానగరంలో. ఇది ఇంకా జిల్లాలకు విస్తరిస్తాం, అక్కడ విస్తరిస్తాం, ఇక్కడ విస్తరిస్తాం అని చెప్తా ఉన్నారు. ఒక హైదరాబాద్ లోనే హైడ్రా కూల్చివేతలు మొదలైన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్కు తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఎక్కడ పోయినా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత చూపెడతా ఉన్నారు, ప్రజలు తిప్పికొడతా ఉన్నారు. ఆ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. చాదర్ఘాట్ లో చూస్తున్నాం. జేసీబీ సహాయంతో విజువల్స్ లో చూస్తున్నాం. జేసీబీ సహాయంతో చాదర్ఘాట్ లో, శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలు కొనసాగుతా ఉన్నాయి. పాపం పేదల ఇండ్లను, పేదల నిర్మాణాలను కూల్చివేస్తా ఉన్నారు హైడ్రా అధికారులు. మొత్తం మీద హైడ్రా కూల్చివేతలు చేపట్టిన నుంచి సామాన్యులు, పేదల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఏది ఎఫ్టీఎల్, ఏది బఫర్ జోన్, ఎవరొచ్చి ఇండ్లు కూల్చివేస్తారు అన్న ఆందోళనలో పేదల ప్రజలు కొనసాగుతా ఉన్నారు. భయభ్రాంతులతో కొనసాగుతా ఉన్నారని చూడొచ్చు. నిన్న జవహర్ నగర్ లో అవి హైడ్రా కూల్చివేతలు కానప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇండ్లను కూల్చివేసారు. పాపం వాళ్ళు కష్టపడి రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న గుడిసెలను కూలగొట్టిరు. నిన్న కూడా ఆ పరిస్థితులు చూసినాం. కూల్చివేతల పర్వం కొనసాగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. హైడ్రా కూల్చివేతలు అయితే మొదలైనవి. మొత్తం మీద ఈ ఆర్బీఎక్స్ మార్కు పెట్టిన ఇండ్లకు ఇదివరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారా, నష్టపరిహారం ఇచ్చారా అనేది మాత్రం తెలియదు. కానీ ఈ ఇండ్లు అయితే కూల్చేస్తా ఉన్నారు.